అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మొన్న న్యూ ఇయర్కి నేను వీడియో చేస్తూ నేను సంతోషపడే విషయాలు 24లో 2 జరిగినాయండి అని చెప్పాను. ఒకటి మలేషియా ట్రిప్కి వెళ్ళటం, రెండవది గోల్డ్ బిస్కెట్ కొనుక్కోవటం అని చెప్పాను. నేను గోల్డ్ ఎప్పుడూ కూడా జాగ్రత్తగా పొదుపు చేసి అలా కొనటం నాకు ఎప్పుడూ అలవాటేనండి. కానీ గోల్డ్ బిస్కెట్ పళాన కొనుక్కోవటం మాత్రం 24లోనే జరిగింది. అఫ్కోర్స్ నేను ఎప్పుడు గ్రాము, 2 గ్రాములు, 4 గ్రాములు, 10 గ్రాములు ఇటువంటి ఎన్ని కొన్నా ఒక బిస్కెట్ పళాన, బిస్కెట్ అంటే 100 గ్రాములు ఉంటుందన్నమాట అండి. 24 క్యారెట్స్ మనకి అది ఒక గ్లూకోజ్ బిస్కెట్ అంతా ఉంటుందన్నమాట అండి. దాన్ని బంగారం బిస్కెట్ అలా కొనుక్కోవాలన్నమాట 100 గ్రాములది. అది మాత్రం నేను 24లోనే కొనుక్కోగలిగాను. బంగారం గురించి అంతో ఇంతో అవగాహన ఉన్న నేను కూడా ఎందుకు కొనుక్కోలేకపోయాను అనేది మీకు వివరంగా చెబుదామనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే ఒక్కోసారి మనకి తెలియకుండా జరిగే పొరపాట్లు కొన్ని ఉంటాయి. అవి మీకు కూడా అర్థమయ్యినాయి అనుకోండి, ఎప్పుడు ఆ పొరపాటు మీ లైఫ్లో జరగకుండా ఉంటుంది, జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో నేను చెబుతూ ఉన్నాను అన్నమాట అండి. మీరెప్పుడు బంగారం జాగ్రత్తగా కొనుక్కోండి, గ్రామ్ కొనుక్కోండి, ఇలా కొనుక్కోండి, ఈ విధంగా కొనుక్కోండి అని చెప్తూ ఉంటారు కదా. 2 ఆడపిల్లలు ఉన్న మీకు బిస్కెట్ కొనుక్కోవాలని తెలియదా అని ఎవరన్నా అనుకోవచ్చు. నిజంగానే తెలియదండి. అసలు ఇలా బిస్కెట్ ఉంటుందని కానీ, బిస్కెట్ కొనుక్కోవచ్చు అని కానీ నాకు తెలియదండి. ఈ మధ్యకాలంలోనే తెలుసు నిజంగా చెప్పాలంటే. అసలు ఈ బంగారం కొనుక్కునే విధానం అంతా కూడా మా అమ్మగారు వాళ్ళ నుంచి నేర్చుకున్నదే. ఇలా కొనటం అంటే అప్పుడప్పుడు గ్రామ్ బంగారం, 2 గ్రాముల బంగారం కొని జాగ్రత్త చేసి ఓ పెద్ద వస్తువు చేయించడం, ఇదంతా పద్ధతి అంతా మా అమ్మగారు వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే అండి. మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళకి అలవాట్లేదు. అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అసలు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా సరే మా అత్తగారికి అలవాట్లేదండి. ఎందుకంటే మా మామగారు పెద్ద ఆఫీసర్ చేసేవారు అనమాట. ఆయనకి ఇయర్లీ కూడా ఏమన్నా బోనస్లు అవన్నీ వచ్చినా బంగారం రూపంలో, కాయిన్స్ రూపంలో వచ్చాయంట. మా అత్తగారికి ఫుల్ చేతి నిండా, ఈ 2 చేతుల నిండా ఇన్ని గాజులు అట్లా ఉండేయంటండి. సో బంగారం గురించి ఆవిడ ఎక్కువ ఆలోచించేవారు కాదట. కానీ మా మదర్ వాళ్ళ ఇంట్లో మాకు బాగా అలవాటు. మాది ఉమ్మడి కుటుంబం అని చెప్తాను కదండి. అందరం కూడా అంటే మా అమ్మగారు, మా పిన్నమ్మలు, పెద్దమ్మలు, మా అత్తమ్మలు అందరం ఒకే దగ్గర ఉంటాము. ఏ ఫంక్షనో లేకపోతే అకేషనో ఏదన్నా వచ్చిందనుకోండి, ఆ చదివింపులు వచ్చిన డబ్బులతో బంగారం కొని పక్కన పెట్టడం, అట్లా అంతా మేలిం కొని పక్కన పెట్టామనేవాళ్ళు. మేలిం అనేవాళ్ళు అండి ఇదివరకు. 24 క్యారెట్లని మేలిమి అనేవాళ్ళు అనమాట. అది కొని పక్కన పెట్టడం నాకు ఆ విధంగా తెలుసు. అదే నేను ఫాలో అయ్యాను. కానీ బిస్కెట్ కొనొచ్చని మా అమ్మగారు వాళ్ళకి తెలియదు. బహుశా బిస్కెట్ అనేది మరి అప్పుడు లేదేమోనండి, నాకు తెలియదు. మరి ఈ బిస్కెట్ అన్నది పరిగణలోకి ఎప్పటి నుంచి వచ్చిందనేది నాకు తెలియదు. కానీ అందువల్ల నాకు కూడా ఐడియా లేదు, నాకు తెలియదు. సరే, మా అత్త మామల కాలం చేసిన తర్వాత, పెత్తనం నాకు వచ్చిన తర్వాత ఎంతసేపు స్ట్రగులే అండి. అసలు ఆస్తిని ఎలా నిలబెట్టుకోవాలి అని ఆలోచించేటప్పుడు ఇంకా బంగారం కొనేంత ఆలోచన ఏముంటుందండి. 94లో మా అత్త మామల కాలం చేశారు. ఒక 10 ఏళ్ల పాటు మేము స్ట్రగుల్ ఫేస్ చేసాం. అంటే ఈ ఆస్తి నిలబెట్టుకోవటం కోసం మా వారికి బిజినెస్ ఉండేది కదండి. ఆ బిజినెస్ మనీ అన్నీ కూడా నేను జాగ్రత్త చేసి అప్పులు తీర్చడంలోనే మా ఏకాగ్రత అంతా కూడా, మా ఆలోచన అంతా అప్పులు తీర్చి ఆస్తి నిలబెట్టుకోవాలి అనే దాని మీదే ఉండేదన్నమాట. సరే, అప్పులన్నీ తీరి ఎప్పుడైతే మేము గట్టున పడ్డామో అప్పుడు బంగారం కొనుక్కోవటం స్టార్ట్ చేశాను కదా. నిజానికి చెప్తున్నానండి, నాకు ఈ ఒక్క విషయం తెలియకపోవటం వల్ల నేను ఎంత నష్టపోయానో మీకు వివరంగా చెప్తా. అంటే బిస్కెట్ కొనుక్కోవచ్చు అనేది తెలియకపోవటం వల్ల. మా వారు బిజినెస్ చేస్తారని చెప్తాను కదండి. ఇప్పుడంటే లేదులేండి. ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయిన దగ్గర నుంచి బిజినెస్ అంతా మూటగట్టి పక్కన పెట్టేశాము. అంతకుముందంతా మాకు ఏజెన్సీలు ఉండేవి అన్నమాట. ఆ ఏజెన్సీల్లో మాకు బెంగళూరు కంపెనీ ఒకటి ఏజెన్సీ ఉండేది. అదేంటంటే సాంబ్రాణి అనమాట అండి. అది సాంబ్రాణి కంపెనీ. ఇయర్లీ వన్స్ లెక్కలు చూసుకునేవాళ్ళు వాళ్ళు. బెంగళూరుకి నేను మా వారు ఇద్దరం వెళ్ళేవాళ్ళం అనమాట అండి. మార్చి ఎండింగ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్, మే ఆ టైంలో రమ్మనేవాళ్ళు అనమాట అండి. మా వారు నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళేవాళ్ళము. సాధారణంగా సంధ్య ఉండేది కాదండి, రమ్య ఒక్కతే ఉండేది. సంధ్యకి ఎక్కువ హాలిడేస్ ఉండేవి కావు. తను స్పోర్ట్స్ స్కూల్లో చదివేది కదండి. రమ్యని తీసుకుని వెళ్ళేవాళ్ళం అనమాట. ఒక రోజంతా లెక్కలు చూసుకునేవాళ్ళము. అకామిడేషన్ అన్నీ వాళ్ళే చూస్తారనమాట. మంచి హోటల్లో
మినర్వా సర్కిల్ అని ఉంటుంది కదా బెంగుళూరులో, అక్కడ ఉండేదండి హోటలు. అందులో రూమ్ అది ఉండేది. చక్కగా అన్ని లెక్కలు అవన్నీ చూసుకునేవాళ్ళం. లెక్కలు చూసుకుంటే మా వారు బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తారండి. ఏజెన్సీ మాకు ఆ టైంలోనే ఈ సాంబ్రాణి ఏజెన్సీది సంవత్సరానికి 1,00,000 దరిదాపు 1,00,000 పైన 1,05,000 అట్లా వచ్చేదనమాట. ఇది ఎప్పుడు నేను చెప్పేది 2000 చిల్లరలో అనమాట అండి. అంటే బాగా చేస్తున్నట్టు లెక్క. కానీ మా వారి వాడకం అందులో ఒక 25,000, 27,000, 30,000 లోపు ఆయన వాడకం ఉండేదనమాట. అఫ్కోర్స్ దాని గురించి అక్కడే బెంగుళూరు హోటల్లోనే రూమ్లోనే ఇద్దరం గయ్యో గయ్యోమని అనుకునేవాళ్ళం. ప్రతి భార్యాభర్త దెబ్బలాడుకునే విషయమేనండి. నేను ఉన్నదే చెప్తున్నాను. నాకేం మొహమాటం ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లో ఉండే కొలువే. అన్నీ మరి ఉంటాయండి. ఇక లైఫ్ అన్న తర్వాత అన్నీ ఉంటాయి. సరే మా వారేమో పలానా దానికి వాడాను, వాళ్ళు బిల్లు కట్టలేదు, ఇయ్యి నేను కట్టాను, ఇలాంటివన్నీ చెప్పి సరే అండి వచ్చాయి కదా. దరిదాపు 75, 80,000, 90,000 వరకు వచ్చినాయి అనుకోండి. 80 చిల్లర అట్లా వచ్చాయి అనమాట. 3 చెక్కులుగా ఇచ్చేవాళ్ళు కంపెనీ వాళ్ళు ఆ అమౌంట్ని. ఆ తర్వాత వాళ్ళు ఊటీకో బెంగళూరుకో ఎక్కడికో మాకు పంపించేవాళ్ళు అనమాట. చక్కగా అవన్నీ కూడా చూసుకుని వస్తూ తిరుపతిలో ఆగి కొండను నడిచెక్కేవాళ్ళం అండి. ఎన్నిసార్లు తిరుపతి కొండ నడిచెక్కానోనండి. ఎక్కి స్వామిని దర్శించుకుని చక్కగా మళ్ళీ భీమవరం వచ్చేవాళ్ళం. తర్వాత 3 చెక్కులుగా ఇచ్చేవాళ్ళు కదండి. 3 ట్రిప్పులుగా అమౌంట్ పడేది బ్యాంకులో వేసుకుంటే. ఇప్పుడు సపోజ్ 75,000 అలా వచ్చిందనుకోండి, 3 పాతికలుగా ఇచ్చేవాడు అలా అనమాట. ఆ డబ్బులు అకౌంట్లో ఉండేయండి. డబ్బులు చూసిన కాడి నుంచి మన మగాళ్ళందరూ ఒకటి అంటారండి, కొత్త బిజినెస్ ఏం చెయ్యాలి. సంవత్సరానికో కొత్త బిజినెస్ పెట్టేవాళ్ళండి మీ అంకుల్ గారు. మీరు చెప్తే నమ్మరు. ఎన్ని బిజినెస్లో అనమాట. ఏదో కొత్త బిజినెస్ సంవత్సరానికి ఒకటి. ఏంటి ఈ వచ్చిన డబ్బులు ఒక్కటే కాదు, దాసిని మూసిని మిగతా ఏజెన్సీలు వచ్చినవి అయ్యి ఇవన్నీ ఉంటాయి కదా, నేను గోల్డ్ కొన్నయ్యి ఇవి మొత్తం అన్నీ కలిపి ఓ బిజినెస్ పెట్టడం. ఒక సంవత్సరానికి గోవిందాయ నమః అయిపోయేది. అది అయిపోతే మళ్ళీ బంగారం అంతా ఈడిపించుకోవటం, మళ్ళీ బంగారం కొనుక్కోవటం ఇలా ఉండేది. అప్పుడే కనుక నాకు ఈ బిస్కెట్ బంగారం కొనొచ్చు అనే విషయం తెలుసు అనుకోండి, మాట్లాడకుండా 3 బిస్కెట్లు కొనేదాన్ని అండి సంవత్సరానికి. ఎందుకో తెలుసండి, 25,000 బిస్కెట్. అంటే నాకు అప్పుడు తెలీదు, ఇప్పుడు తెలుస్తోంది అనమాట. అప్పటికి వెళ్ళి చూస్తే అసలు అప్పుడు బిస్కెట్ ఎంత ఉందా అని 100 గ్రాములు 25,000, 2,500 అండి కాసు, తులము అలా అనమాట. అరే నాకు తెలియకపోవటం వలన జరిగిన పొరపాటు ఇది. తెలుసు అనుకోండి మాట్లాడకుండా గోల్డ్ కొని పక్కన పెట్టేదాన్ని. 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు. వాళ్ళ భవిష్యత్ అవసరాలకి, వాళ్ళకి పెళ్ళిళ్ళకి బంగారం అంతా నాకు చేతికి ఉండేది కదా. తెలియకపోవటం వల్ల జరిగిన పొరపాటు అన్నమాట అండి ఇది. ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో మనకి చాలా ఖర్చులు వస్తూ ఉంటాయి. డబ్బులు కనిపించినాయి అంటే ఖర్చులు వస్తాయి. పైగా అండి గోల్డ్ ఎలా పెరిగిందో సైట్ రేట్లు అలానే పెరిగినాయి. మా వారికి ఇంట్రెస్ట్ లేక సైట్లు కొనేవాళ్ళు కాదు. అప్పుడు ఎంత అండి, సెంట్ 5,000 అంతే. సెంట్ 5,000 ఎన్ని సెంట్లు కొనొచ్చండి? ఇప్పుడు నేను చెప్పేది ఒక సంవత్సరానికి వచ్చిన డబ్బుల గురించండి. ఎన్ని కొనొచ్చు అంటే నాకు తెలియకపోవటం వల్ల నేను ఈ విధంగా నష్టపోయానండి. తర్వాత మరి ఎన్నేళ్ల క్రితం తెలిసిందో నాకు ఈ బిస్కెట్ కొనొచ్చు అనే విషయం. తెలిసిన తర్వాత ఇప్పుడు అనుకుంటాను అనమాట, అప్పుడే కనుక తెలుసుంటే ఏదో బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంటుంది, తాత నువ్వు అసలు ఎంత అన్యాయం చేసావు అంటే ఏంటి అంటే, మా తాతయ్య కనుక జమీందారు అయ్యి ఉంటే నేను జమీందారు మనవణ్ణి అయ్యేవాడిని అన్నట్టు. అప్పుడే నాకు తెలుసుంటే ఎన్నో బిస్కెట్లు కొని ఉంచేదాన్ని అండి. నిజంగా చెప్తున్నాను. ఇదేదో బంగారం పిచ్చనో మరొకటనో కాదండి. మా ఇంట్లో డబ్బులు నిలబెట్టేవారు కాదండి. మా వారి తత్వానికి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక అవసరం అని రావటమో, వాళ్ళకి అవసరం అంట మళ్ళీ ఇస్తారంట ఇలాగని, లేదా కొత్త వ్యాపారం అని ఇలాంటివన్నీ అన్నమాట అండి. ఆ విధంగా బిస్కెట్ బంగారం కొనొచ్చు అనే విషయం తెలియకపోవటం వల్ల నేను నష్టపోయాను. ఇటువంటిది మీకెప్పుడు జరగకూడదు అనే ఉద్దేశంతో మేము ముందే చెప్తున్నానండి. మీ దగ్గర ఏదన్నా అమౌంట్ వస్తుంది, లేదా సర్టెన్ అమౌంట్ ఉన్నది, పిల్లల కోసం మనం ఏదన్నా జాగ్రత్త చెయ్యాలి, బంగారం కొనాలి కదా. మరి పిల్లలంటే అందున ఆడపిల్లలు ఉన్నారంటే ముందే మనం మన సైడ్ సాంప్రదాయం ప్రకారం అంతో ఇంతో బంగారం పెట్టాలి కదా. ఇటువంటి భవిష్యత్ అవసరాలకి
బిస్కెట్ అనేది కూడా కొనొచ్చు అనే విషయం మీకు తెలియచేయటం కోసమే ఈ వీడియో చేస్తున్నానండి. నేను చెప్పేవన్నీ కూడా అండి నేను ఫేస్ చేసినవి అవే చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను అయ్యో అప్పుడు అలా చేయలేదే అని అనుకున్నాను అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు జాగ్రత్త పడొచ్చుగా అని అనుకుంటా. అదే నేను అప్పుడు ఆ మంచి పని చేశాను, అది చాలా కలిసొచ్చింది అంటే అది కూడా చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికన్నా అటువంటి సిట్యుయేషన్ వస్తే అలా కొనుక్కోవచ్చు, వాళ్ళు కూడా జాగ్రత్త పడొచ్చు అనే ఉద్దేశంతో. ఎందుకంటే మనం అన్నీ కూడాని మన ఎక్స్‌పీరియన్స్ ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటే జీవిత కాలం సరిపోదండి. ఎదుటి వాళ్ళని చూసి కూడా మనం కొన్ని నేర్చుకోవాలి. అందుకని ఈ బిస్కెట్ బంగారం కొనే విషయం ఇంత వివరంగా చెప్తున్నానండి. జాగ్రత్తగా పొదుపు చేసి గ్రాము, 2 గ్రాములు, 3 గ్రాములు, 10 గ్రాములు మీకు వీలైనంత గోల్డ్ అయితే ఎప్పుడు కొని పక్కన పెట్టుకోండి. జాగ్రత్త చేసుకోండి. బంగారం కొనండి భవిష్యత్ అవసరాలకి. ఎందుకంటే పోను పోను ఇంకా ఖరీదు పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక వాదన వినిపిస్తుందండి, బంగారం రేటు డమాలని పడిపోతుంది అని. ఈ మాట నేను గత కొన్ని ఏళ్ల నుంచి వింటున్నాను, నా చిన్నప్పటి నుంచి వింటున్నానండి. బంగారం రేటు పడిపోద్ది, బంగారం రేటు పడిపోద్ది ఎప్పుడు అంటానే ఉంటారండి. నిజమే, బంగారం రేటు పడుద్దండి. ఎంతంటే 100, 200, మహా అయితే 1000. పెరగటం మాత్రం వేలకు వేలు అలా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. మనం అవసరమయ్యి కొనేటప్పుడు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అందుకనమాట. అలానే మరొక విషయం నేను ఎప్పుడూ చెప్తానండి, బంగారం అనేది కేవలం ఆభరణానికో ఆడంబరానికో మాత్రమే కాదండి, అది ఇన్వెస్ట్మెంటు. మనీతో నగదుతో సమానమైన లిక్విడిటీ ఉన్నది ఒక్క బంగారానికి మాత్రమే. ఒక డబ్బు కాగితానికి లిక్విడిటీ ఎలా అండి? ఒక మనీని తీసుకెళ్ళి షాప్కి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం, ఏం కావాలన్నా ఎట్లా తెచ్చుకుంటాం? అంత లిక్విడిటీ ఉన్నది బంగారానికి మాత్రమే. తక్కువ ఎక్కువ బంగారం మనం తీసుకెళ్ళి బజార్లో ఇచ్చామంటే ఎలాగైనా మనకి రూపాయి వచ్చేస్తుందండి. షాపులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, లేదండి అన్ని సెలవులు, పక్కింటి వాళ్ళకి ఇవ్వండి, బంగారం ఇవ్వండి, అమ్మ నాకు డబ్బులు అవసరం అనంటే బంగారం కుదువు పెట్టుకుని డబ్బులు ఇస్తారు కదా. అంటే తక్కువని లిక్విడిటీ అయ్యేది ఒక్క బంగారానికి మాత్రమే. అలానే పెద్ద ఆస్తులు ఇటువంటి అమర్చుకునేటప్పుడు కూడా బంగారం ప్రముఖమైన పాత్ర వహిస్తుందండి. నిరభ్యంతరంగా మీరు మరో మాట ఆలోచించకుండా బంగారాన్ని మార్చైనా సరే ఆస్తి కొనటానికి ప్రయత్నించండి. ఎందుకంటే బంగారం 1 గ్రామన్నా కొనొచ్చు. సైట్లు, ఆస్తులు, 1 గజము ఇటువంటివి కొనటానికి వీలవ్వదు. 1 గజం కొందాము అనటానికి వీలవ్వదు. అందుకనమాట అండి. పైగా స్థిరాస్తిని కొనటానికి చరాస్తిని కుదవ పెట్టినా పర్వాలేదు, ఇది సిద్ధాంతం అండి. మీకు అర్థమైందండి? స్థిరాస్తి, ఇల్లు, స్థలం ఇటువంటివన్నీ అమర్చుకోవటానికి చరాస్తి అంటే బంగారము, వెండి ఇటువంటి వాటిల్ని అమ్మేసైనా లేదా కుదువ పెట్టైనా స్థిరాస్తిని కొనుక్కోవటం తప్పేమీ లేదన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బంగారం బిస్కెట్ గురించి అనమాట అండి. మీకు భవిష్యత్తులో మంచి అవకాశం వచ్చినప్పుడు, ఎప్పుడన్నా ఈ డబ్బుల్ని ఏం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, పిల్లల కోసం కొనాలి గోల్డ్ అని అనుకున్నప్పుడు బంగారం బిస్కెట్ కొనొచ్చు అనే విషయాన్ని మాత్రం మీరు దృష్టిలో ఉంచుకోండి. ప్రస్తుతం ఈ బంగారం బిస్కెట్ రేట్ ఎంతో తెలుసా అండి? 7-8 లక్షలు ఆ మధ్యలో ఊగిసలాడుతూ ఉన్నదనమాట అండి. అంత ఎందుకంటే నేను కొన్నది కూడా 66,80,000 కొన్నాను. ఇప్పుడు దరిదాపు 8 లక్షలు ఉన్నదనుకోండి. బంగారం ప్రైజు మీకు తెలిసి ఎంత ఉంది? నాకు తెలిసి బంగారం 100లోనేనండి గ్రాము రేటు. నేను రాసిన పాత పుస్తకాలు అవి కూడా మీరు గమనించి ఉంటారు. ఎప్పుడన్నా వీలైతే మళ్ళీ చూపిస్తానులేండి. గ్రాము 500 లోపు కూడా కొన్నానండి. నేను వడ్డాణం చేయించుకున్నది అయితే గ్రాము 500 అండి. నిజంగా చెప్తున్నాను. ఆ వడ్డాణం వీడియో కూడా మీకు ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు చూడండి. అలాగా ఎప్పుడు బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది. జాగ్రత్తగా మహాలక్ష్మి స్వరూపమైన ఆ యొక్క బంగారాన్ని ప్రతి ఒక్కరు కొనుక్కోండి, చక్కగా అలంకరించుకోండి. మీకు మీ బిడ్డలకి అవసరమైనప్పుడు చక్కగా ఉపయోగించుకోండి. ఓకేనా అండి? నా బంగారం బిస్కెట్ కదా, బాగుందా అండి? మా వారిని ఇప్పటికీ సాధిస్తూ ఉంటానండి. నాకంటే తెలీదు, మీకు అంతకన్నా తెలియదంటే మా వారికి అసలే తెలియదండి. ఎవరో ఒక్కళ్ళకే తెలుస్తుంది ఇంట్లో. మా వారికి ఎంతసేపు ఈ బిజినెస్లు ఈ గోలే తెలుసు తప్ప బంగారం నమో నారాయణ దాని గురించే తెలియదు. గప్చిప్గా ఏ బిస్కెట్లో కొని పక్కన పెట్టాను అనుకోండి, ఎవరు అడుగుతారు మనల్ని? అదనమాట అండి. ఓకే, మీకు అవకాశం ఉన్నప్పుడు
తప్పకుండా బంగారం బిస్కెట్ ఒకటి కొనుక్కుని పిల్లల కోసం జాగ్రత్త చేసి ఉంచుకోండి. భవిష్యత్ అవసరాల కోసమైనా జాగ్రత్త చేసుకోండి. ఓకేనా అండి? నా బంగారం బిస్కెట్ కథ మీకు నచ్చిందండి? కథ ఏం కాదు, జరిగిన కథే అండి ఇది. ఓకే అండి. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవనం గడపాలని, దానికి అవసరమైనట్టుగా ప్రణాళిక వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.